నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం। రాయవరం మండలం మాచవరం సెంటర్ వద్ద మత్తులో నలుగురు యువకులు ప్రయాణికులపై దాడి। హైదరాబాద్ నుండి బస్సులో వచ్చి మాచవరం సెంటర్ వద్ద తల్లిదండ్రులు ఇద్దరు కుమార్తెలతో కలిసి దిగిన ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన గంజాయి మత్తులో ఉన్న యువకులు, అడ్డు వచ్చిన ఇద్దరు ఆటో డ్రైవర్లపై దాడి చేసిన యువకులు, గాయపడిన ఆటో డ్రైవర్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స। ఈ మేరకు రాయవరం పోలీసులను ఆశ్రయించిన బాధితుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన రాయవరం పోలీసులు తెల్లవారుజామున 4 గంటల సమయంలో జరిగిన ఘటన। శ్రీశక్తి యాప్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితుల ఆరోపణ। రక్షణ కల్పించవలసిన ఇద్దరు కానిస్టేబుల్ ఘటనా స్థలానికి వచ్చి యువకుల బెదిరింపులకు భయపడి వెనక్కు తిరిగారని ఆరోపణ। రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన వంశీతో పాటు మరో 3 స్నేహితులు కలిసి దాడికి పాల్పడినట్లుగా గుర్తించిన బాధితుల ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రాయవరం పోలీసులు। వచ్చినాడు 2-2:30 అవుతుంది। మా తమ్ముడు ఫోన్ చేసుకుంటే ఎప్పుడు వచ్చి తీసుకొస్తాడండి। రామకృష్ణ తమ్ముడు అంటామండి, ఎప్పుడు వచ్చా అలాగే ఫోన్ చేసామండి, వచ్చాడండి। దారిలో ఆపేసాడు, ఆపితే ఆపనంటే మళ్ళీ సగం దూరం వెళ్ళి కారు ఎలా తిప్పేశాడండి। మా బండికి సంటి పిల్లడితో భయం వేసిందండి। మళ్ళీ కొంచెం లెక్కగా స్పీడ్గా వెళ్ళిపోయామండి మేము మా దగ్గర బంగారాలు ఏమీ లేవండి, మాకు ఏమున్నాయండి ఏమీ లేవు బాబు। ఏమండి బాబు, పిల్లలిద్దరు అట్లా వచ్చానండి, ఇంక తాగేసి ఉన్నాడండి, ఏదో ఇలాగ వేసుకుని ఇలాగెలా నాగుతున్నాడండి। అత్తమాళ్ళకి అక్కడ నుంచుని కారు కాడ నుంచుని మేము అక్కడ కూర్చున్నాం కదండి, పోతురాజుబాబు గుడి కాడ కూర్చున్నామండి। ఇక పోతురాజుబాబు గుడి అండి, పక్కన కారు వేసి కూర్చున్నాడండి, చేతిలో ఏదో వేసుకుని ఇలాగెలా నాకుతా కూర్చున్నాడండి ఆయన। సోమేశ్వరం గుడికాడ శివాలయం కాడ ఆగేయండి। అక్కడి నుంచి వచ్చాక అడిగాడండి, నువ్వు ఆపి అడుగుతున్నాడండి। అడిగితే నేను అన్నాను, నువ్వు నా కారు ఆపుతున్నావు, నా ఆటో ఆపుతున్నావు ఏంటి, నువ్వేంటి ఆపుతున్నావు, నీకు ఎందుకు సొప్పు వెళ్ళాలి, నాకు సొప్పు వెళ్ళాలి, నాకు చెయ్యాలి, నువ్వు ఇక్కడ నుంచి కదలాలంటే సోమేశ్వరం కదలాలంటే నాకు సొప్పే నన్ను అడిగి వెళ్ళాలి అన్నాడండి। అడిగి అప్పుడు ఇంకొక 3 వచ్చారండి, వచ్చండి। ఆ 3 ఈ అన్నకు సొప్పగా నువ్వు వెళ్తావా ఇక్కడ నుంచి అని మొత్తం 4 కలిపి నన్ను కొట్టారండి। మామూలు కొట్టలేదండి, కొట్టేశారండి। కొట్టేసేయండి మళ్ళీ మా మాయ ఉన్నాడండి, మా మాయని కొట్టారండి। మా మాయ కూడా అడిగాడండి, ఏంటి ఇలాగ వస్తుంది ఇలాగంటే మా మాయని కూడా కొట్టేశారండి। కొట్టేస్తే పేరు వంశీ అని చెప్పాడండి। గరగ సోమరాజు మేనల్ని అన్నాడండి। మన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడండి, మీరు ఏమైనా చేసుకోండి మేము ఫోన్ నెంబర్ ఇచ్చాడండి। ఫోన్ నెంబర్ సప్పుడేనండి, ఫోన్ నెంబర్ ఇచ్చాడండి। ఫోన్ నెంబర్ ఇచ్చి 100 మందితో సావారం వస్తాను, మీరు ఏమైనా చేయగలరని అడిగాడండి అండి। మమ్మల్ని ఎంటాడతామంటే పిల్లలు ఉన్నారు కదండి, 2 పిల్లలు ఉన్నారండి, ఇలా ఉన్నారండి, 3 ఆడ మనుషులు ఉన్నారండి। 3 ఆడ మనుషుల వల్ల ఎంటాడండి అత్యాచారం చేయనకండి ఈ అట్లా అమ్మాయి గురించి అటాక్ చేశాడండి। లాక్కెళ్ళిపోతుంటే ఆపేమని కొడతం పట్టాడండి, కొడుతున్నాడండి, బీభత్సం కొట్టేస్తాడు, ఎవరు వచ్చినా కొట్టేస్తాడు। నా ప్రాణ భయంతో నేను ఇలా 3 ఆడపిల్లలను వదిలేసి నేను పక్కకు వచ్చేసానండి। ఈలోగా చుట్టూరు జనం వచ్చారండి, జనం వస్తే నా గురించి కూడా వెనకాల బండి వచ్చారండి। నేను పోలీసు స్టేషన్కి వచ్చానండి, పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసులని చెప్పానండి। చెప్తే 100 కాల్ చేస్తే 100 కాళ్ళు కానీ ఏమీ పని చేయలేదండి, యాప్లు గట్రా ఏమీ పని చేయలేదండి। ఎందుకండి ఈ యాప్లు గట్రానే అండి ఇక్కడికి వచ్చామండి, ఇక్కడికి వస్తే చూస్తాం పొద్దున్న 8 రాండి అన్నారు, 9 తెలీదండి అండి। మరి ఫోన్ గట్రా అన్నీ లాగేసుకున్నారండి, ఫోన్ లాగేసుకున్నారు, ఆటో తీసేసుకున్నారు, ఆటో అంటిచ్చేస్తాం అండి, ఆడు బతికితాడు మా అక్కతో అన్నారంటండి। ఆటో మీ తమ్ముడు మర్చిపో, నువ్వు ఆటో డీజిల్ పెట్రోల్ వేసి అంటిచ్చేస్తాం, మీ తమ్ముడు బతకడానికి చచ్చి పంపేస్తాం అన్నారంటండి। ఇదండి మాకేమైనా రక్షణ ఉంటుందండి, మాకేం లేదా, మేము ఆటో వాళ్ళమండి, మేము ఏ టైం అప్పుడు పడితే ఆ టైం అప్పుడు వెళ్ళాలి, కాకేసినప్పుడు జనాన్ని మేము ఏమైనా తీసుకురావాలంటే మాకు పరిస్థితి ఏంటండి, ఇది ఇంత ఇలాగుంటేనే పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తారా, ఏమైనా చేయరండి, మా భార్య బిడ్డలని మేము కాపాడుకోవాలా లేదా, మేము వాళ్ళకి ఏమైనా చెయ్యాలా ఏంటి। మాది రాయవరం అండి, నేను సోమేశ్వరం జనం దీపావళి మందుకోట్లకి జనం తీసుకెళ్ళి వెళ్తాను సార్। నేను మామూలుగా తెల్లగా 3 గంటలకు వెళ్తున్నాను, నన్ను సైడ్ వేసుకుని వెళ్ళాడండి మా బావ ఎక్కడికి వెళ్తున్నావు బావ అంటే ఇలా జనం తీసుకురావడానికి వెళ్తున్నానా, అన్నాడు। ఎవరంటే ఇలాగ చంటిపల్లి తల్లి వస్తున్నారు తీసుకురావడానికి వెళ్తున్నాను అన్నాడు। సరే వెళ్ళరా నేను జనానికి వెళ్తున్నాను అని నేను వెళ్ళాను। మా నోడు సోమేశ్వరం మాసారం వంతు మీదకి వెళ్ళాడండి, నేను సోమేశ్వరం శివాలయం కానీ నేను ఆగిపోయి నాకు జనం ఒక 4-5 ఎక్కారండి, ఇంకా జనం రావాలి నాకు వస్తున్నారు। ఈ లోపల మా బావ వచ్చాడండి, అతను వచ్చినట్టుగా బావ కారు నన్ను అడ్డం వచ్చి క్రాస్ చేస్తున్నాడు, చూడు ఆగా అనేసి నా బండి అటు పక్క పెట్టాడు। సోమేశ్వరం అండి సోమేశ్వరం టర్నింగ్లో అండి జమ్మ చెట్టు కాడ అన్నాడికి, ఎరా నువ్వు కారుని ఏమైనా గుర్తావా ఏంటి అంటే, లేదు నేను జనం ఎక్కించుకుంటే అడ్డు పెట్టాను, నువ్వు అక్కడ జనం ఎక్కించు నిన్ను అడ్డు పెట్టవలసిన పనిటి ఎందుకు అడిగితే ఉండనేసి నేను ఆటో దిగి ఇలా వచ్చినట్టుకి నా పక్కన ఆటో పెట్టాడు మా బావ ఆటో పక్కన కారు క్రాస్ చేసి పక్కన పెట్టాడు। ఏమన్నా గురిగారు ఏటీ అన్నాను, ఏటీ అన్నాడు, నా గుండె చేసి నేను గంటాడండి, అలా కదండి ఎలాగైతే పడుకోని
మళ్ళీ లేచి అంటే అలకది ఏంటంటే నన్ను మళ్ళీ దొడ మీద 2-3 దెబ్బలు కొట్టాడండి. కొట్టినట్టు నాకు కళ్ళజోడు కాడ పడిపోయింది. అయినా నేను మా ఊరిని వదిలికెళ్ళక నేను ఆడు చీరం పెట్టుకుంటే మా ఫోన్ చేయాలి ఆటో నెంబర్ తీసుకుని ఫోన్ చేసుకున్నాడు. నెంబర్ తీసుకున్నాడు ఏంటంటే మా బావ నువ్వు ఆటో నెంబర్ తీసుకున్నావు కదా, నేను నీ కార్ నెంబర్ తీసుకుంటే మా ఓడి సెల్ తీసుకుని కార్ నెంబర్ తీసుకున్నాడు. కార్ కాడికి వెళ్ళాడు సెల్ లాగేసుకుని మళ్ళీ అక్కడ ఓడిహారండి అన్ని. వాళ్ళు గరగా సోమన్న వాళ్ళ మేనల్ ఎవరు అంటండి అతను వంశీ అంటండి, గరగ వంశీ అంటండి. అంటే నాకు దీపావళి మంది కోట్లోకి ఎక్కుతారండి జనం. ఆ ఆడలు నాకు కళ్ళజోడు పడిపోయిందనేసి నేను వాళ్ళని వదిలేసి మా ఊరిని తీసుకు ఎక్కడండి శివాలయం కాడి నుంచి ముల్లమ్మ గుడి దాకా పరిధికి వచ్చారండి. వెనకాల 2 పళ్ళు వేసుకుని తిరిగి తోరుకొచ్చారండి అన్ని. తోరుకొచ్చి నేను బండి మీద తీసుకు రౌడీజం చేశారండి వాళ్ళు. రౌడీజం చేసి చంపేద్దామని దొరికితే చంపేద్దామని వాళ్ళు చంపేద్దాం. నేను ఏం చేయంటే ఎస్సీపేటలో అయితే రక్షణ కోసం ఎస్సీపేటలోకి వెళ్ళిపోయాను. నేను జనం తీసుకుని ఈ 10 మందిని జనం తీసుకుని రక్షణ కోసం వెళ్ళిపోయానండి. అవును బుల్లమ్మ గుడిలో దోకరా నువ్వు అక్కడ అని అక్కడ పెరిచి నేను ఎస్సీపేటలోకి అయితే ఎవరొకరు వస్తారు కదా 10 మందిలో ఎవరొకరు అని పోలీసు వాళ్ళు ఎవరు పోలీసులు మీరు ఎందుకు వచ్చారని కసిరితే పోలీసు వాళ్ళు ఆల్మట్ కలిసి వచ్చారంటండి. పోలీసులు వచ్చారండి. పోలీసులు కూడా బెదిరించారండి అండి. పోలీసులు బెదిరించినట్టు వెళ్ళిపోయారు. బెదిరించాలి వెళ్ళిపోయారండి. ఇదండి నేను మా ఊరిని తీసుకుని వచ్చాను. పోలీసులు మనకు దొరకలేదండి. నేను ఎస్సీపేటలోకి వెళ్ళిపోయాను కదండి. మరి నేను ఎస్సీపేటలోకి వెళ్ళిపోయానండి. మాకు రక్షణ కల్పించాలండి మీరు. ఎందుకంటే ఏ టైంలో ఏ ఆపద వచ్చినా గబ్బిల్ని ఎవరొకరు ఫోన్ చేస్తారండి. అది నైట్ 1 గంట 2 గంటలు కానీ వెళ్తాం. రేపు పొద్దున్న నాకు జరిగితే ఎదరోడు జరగకూడదు కదండి. మేము పిల్లల్ని పెంచుకోవాలా. ఏదో పట్టుకోవాలి. మేము ఏదో రకరకాలుగా వెళ్తాం. అద్దెరిగాడని ఎవరెదురుగాడని మేము ఏదో పట్టుకోవాలి. మాకు బతకాలి కదా. మాకు రక్షణ కల్పించాలని పోలీసు. రాయవరం పోలంతల్లి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ నా పేరు కొండలరావు. యూనియన్ సభ్యులు అందరూ ఇక్కడ ఎందుకు వచ్చామంటే మాచవరం ఒక సిచ్యువేషన్ కోసం మేమందరం ఇక్కడ వచ్చాము. ఏంటంటే హైదరాబాద్ నుంచి బస్ మీద ఒక ఫ్యామిలీ వస్తున్నారు. ఆ ఫ్యామిలీ బస్సు మాచవరం దిగారు. మాచవరం దిగి ఆటో డ్రైవర్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆటో డ్రైవరు మాచవరం వెళ్ళాడు. మాచవరం వెళ్ళే లోపులోనే ఒక కారు అతను వచ్చి వాళ్ళ దగ్గర ముందు చుట్టూ తిరిగి మీరు ఎక్కడికి వెళ్తారో ఏంటో అని అడిగి వాళ్ళని నా కారు ఎక్కండి నేను తీసుకెళ్తాను మీరు ఎక్కడికి వెళ్ళాలో అని అన్నాడు. అంతలోకే డ్రైవరు అక్కడికి చేరుకున్నాడు మాచవరం వంతెన మీదకి. ఏరా నువ్వు ఎందుకు వచ్చావు, మేము కారు మీద తీసుకొస్తాం నువ్వు వెళ్ళిపో అని అతన్ని బెదిరింతే మీరు తీసుకెళ్ళమండి నేను ఆటో ఫోన్ చేసుకున్నారు నేను వచ్చాను నేను తీసుకెళ్తానని చెప్పడం అందులోనే ఎవడరా నువ్వు అని అతన్ని లాగి ఆటోలోంచి లాగి కొట్టడం జరిగింది. అతను మళ్ళీ అతన్ని ఎదిరించుకుని ముందుకు వస్తుంటే సోమేశ్వరం శివాలయం దగ్గరికి కొత్తలోకి ఆటోకి అడ్డుగా కారు పెట్టి ఆఫ్ చేసి నువ్వు ఎవడవరా సోమేశ్వరం దాటి నువ్వు వెళ్ళగలదువా వెళ్తావా నా పర్మిషన్ లేకుండా వాళ్ళని లాగి కొట్టి ఇబ్బంది పెట్టాడు. ఆ ఆటోలో ఉన్న నలుగురిని కూడా తండ్రి 2-3 మహిళలు వాళ్ళని బయటికి లాగేసి కొట్టి వాళ్ళ చేతులు పట్టుకుని కారు ఎక్కండి నేను తీసుకెళ్తానని చాలా బేవత్సం చేశాడు. కనుక ఆటో వాళ్ళు ఆ యొక్క ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు. రేపొద్దున అన్న రోజుని ఇలాగా మన ఆటో వాళ్ళకి జరిగితే ఏంటి పరిస్థితి అని ఆటో వాళ్ళందరూ మన రాయవరం పోలీస్ స్టేషన్ కాడికి చేరడం జరిగింది. దాని మీద మేము సిఏ గారితో మాట్లాడాం. మా సిఏ గారు మీకు తగిన న్యాయం చేస్తాను ఆటో డ్రైవర్లకి ఆ కుటుంబానికి కూడా నేను న్యాయం చేస్తాను కనుక మీరు ఎవరు భయపడకండి అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పాడు. కనుక మేము అందరమని సిఏ గారు మాట విని కేసు చేస్తాను నేను వాటిని తగిన చర్య తీసుకుంటాను ఛార్జీ ఇది మన రౌడీ షీటర్ కూడా వేస్తాను నేనని చెప్పారు. కనుక మీరు గట్టి చర్య తీసుకుని మా ఆటో వాళ్ళకి అన్యాయం జరిగిన కుటుంబానికి. నా పేరు సిహెచ్ సత్యసాయి ప్రసన్న అండి. మాది వెదురుపాక సావారం. మేము హైదరాబాద్ నుంచి మాచవరం వస్తున్నామండి. హైదరాబాద్ నుంచి వస్తుంటే మేము మాచవరంలో బస్సు దిగి ఇంటికి వస్తుంటే మా 2 అయిపోయింది కదా మా ఆయనకి ఫోన్ చేద్దాం మా ఆటో రామకృష్ణకి ఫోన్ చేసామండి. నైట్ 2 అండి. నైట్ 2ంటికి దిగి మా రామకృష్ణమయ్య వస్తారే మా రామకృష్ణకి ఫోన్ చేసామండి. ఈ లోపల బయట కూర్చున్నామండి. అక్కడే గుడి దగ్గర ఉంటే గుడి దగ్గర కూర్చుంటే ఈ లోపుకి కారు వేసుకుని 2 సార్లు తిరిగితే మళ్ళీ వచ్చి మా ముందు కారు ఆపి లోపు మా నాన్నగారు పక్కకి వెళ్ళేసరికి చూసి మా ముందు కారు ఆపి కారు ఎక్కండి మమ్మల్ని తీసుకెళ్తాను ఎక్కడ తీసుకెళ్లాలో చెప్తే నేను మేము అక్కడ తీసుకెళ్తాను లేదండి మా నాన్నగారు ఉన్నాడు మా మామయ్య వస్తున్నారు మేము ఎక్కమండి అని చెప్పామండి.
చెప్పినా సరే వదిలేసి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు ఉన్నాక వెళ్ళిపోయాడు. తర్వాత ఈ లోపు మా మామయ్య వచ్చాడండి. మామయ్య వచ్చి కొంచెం ముందుకెళ్తే నిన్ను ఎవరు ఎక్కించుకోమన్నారు, నన్ను అడగాలి కదా, మేము ఎక్కించుకునే ముందు నన్ను అడగకుండా ఎందుకు ఎక్కించుకొని ర్యాష్గా మాట్లాడాడండి. ర్యాష్గా మాట్లాడితే మేము కొంచెం వదిలేసి మేము సమాధానం ఏం చెప్పలేదండి. అతనికి చెప్పేదండి, మేము చెప్పకుండా మేము మామూలుగా వచ్చేసామండి. మేము వచ్చేస్తే కొంచెం ఎదురుకొచ్చాక మళ్ళీ ఆపి మాకు చెప్పాలి కదా అంటే నీకేంటి చెప్పేదని మేము మామూలుగా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోతే సోమేశ్వరం గుడి దగ్గర మమ్మల్ని ఓవర్టేక్ చేసి కారు ఓవర్టేక్ చేసి ఆపాడండి. ఆపితే కారు ఎందుకు ఆపినా మా మామయ్య దిగి వెళ్ళి అడిగేసరికి నువ్వేంటి ర్యాష్గా రివర్స్ మళ్ళీ మా మామయ్యనే తిట్టాడండి. తిడితే నువ్వు తిడుతున్నావు ఏంటన్నా, నీ కార్ ఫోటో తీసుకుని వెళ్ళి ఫోటో తీసేలోపు మా ఫోటో ఎందుకు తీస్తున్నావు అదేం తీసినా ఫోన్ లాగేసుకున్నాడు. మా మామయ్య దగ్గర ఫోన్ లాగేసుకున్నాడు. అక్కడే మా మామయ్యకి తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు. ఆ అంకుల్ని కూడా కొట్టారు. ఏంట్రా నువ్వు ఏమైంది, కారైనా గుద్దావా, కారోడు ఎందుకు మీ వెనకాల వస్తున్నాడు అనేసి అడిగేసి ఆ అంకుల్ని గుద్దాడండి. వెనక్కి తోసేస్తే పడిపోయాడండి. వెనక్కి పడిపోతే ఈలోపు మా డాడీ వెళ్ళి ఎందుకు అలాగా చేస్తున్నారంటే ఈలోపు మా మామయ్యని మా డాడీని కూడా కలిపి కొట్టారు. మా డాడీని ఇంకా తక్కువ, మా మామయ్యని చాలా కొట్టేశారండి. అసలు తిప్పి మొత్తం దొల్లించి కొట్టారు మా మామయ్యని. అయ్య బాబాయ్ నా తమ్ముడిని కొట్టాను. మా అమ్మ వెళ్తే మా అమ్మని కొట్టి కింద పడేసి లాగేశారండి. కింద పడేసి లాగితే ఈలోపు మా అమ్మకి కంటికి దెబ్బ తగిలింది. కాలు అసలే బాగోదు, ఆ కాలు మొత్తం వాసిపోయిందండి. ఈలోపు సంబంధమే లేదండి, వాళ్ళు ఎవరో కూడా తెలియదండి. వాళ్ళ కారు మేము ఎక్కలేదనండి అడిగినప్పుడు. ఎందుకు ఎక్కాలని అడిగితే ఎక్కాలి, నేను సోమేశ్వరం అడ్డాకి నేనే అడ్డా, నాదే అడ్డా ఇది, నన్ను మేము వెళ్ళాలి కదా మీరే అంటున్నాడండి. ఈ లోపు మా మమ్మీ సోమేశ్వరం వచ్చి గుడి దగ్గర ఉన్నాం. మా వెనకాల వాళ్ళు ఏం అనలేదు కానండి. మా మమ్మీ పడిపోతే తీసుకురాలేదే, మా డాడీ వెళ్తే నన్ను మా చెల్లిని చేపట్టుకుని కారులోకి ఎక్కిపోయాడండి. మా బాబు ఉన్నారన్నా సరే వదలే, మా బాబు ఉన్నాడన్నా సరే వదలలేదండి. మాకు న్యాయం కావాలండి. ఇది పోలీసుల వరకు మొత్తం పోలీసులు యాప్లు అన్నారండి. కనీసం 100కి డయల్ చేస్తేనే రెస్పాండ్ అవ్వలేదండి. అట్లీస్ట్ 100కి చేస్తేనే రెస్పాండ్ అవ్వాలి కదా, వాళ్ళు మాత్రం రెస్పాండ్ అవ్వలేదండి. బాబు ఉన్నాడన్నా వదలలేదు. వచ్చారు తప్పితే వాళ్ళ పని వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయారు తప్పితే వాళ్ళు మేము కలుసుకోలేదండి. వాళ్ళు మాట్లాడుకున్నా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదండి. మా దగ్గరికి రాలేదండి. అసలు ఏం అడగలేదండి, ఏం పట్టించుకోలేదు. మాకు న్యాయం కావాలండి.